హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత 05. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నా, మేము మా వినాయకుని మండపం దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు మా కాలనీలో వచ్చేసి కుంకుమ అర్చన జరుగుతుంది. సో అక్కడ ఏమేం చేస్తాము అనేది వీళ్ళు చెప్తారు, చూడండి. దాండి ఆడతాం, డాన్స్ చేస్తాం కుంకుమ అర్చన తర్వాత. సో ఎలా జరుగుతుందో చూడాలి. ఇన్ని హోప్స్ పెట్టుకొని మేము వెళ్తున్నాము. చూడాలి. అన్ని కవర్ చేయాలి. చేసుకోండి మా అక్షితకు. ఈమె మాత్రం డాన్స్ కేక చేస్తుంది. సారీ చూడండి ఎంత బాగా కట్టుకుంటుందో. ఈ అక్క దగ్గర మస్తు నేర్చుకోవచ్చు. ఈమె దగ్గరనేమో మేకప్ ఎట్లా చేసుకోవాలో నేర్చుకోవచ్చు. మండపం కోదామన్న తర్వాత కుంకుమార్చన అయిపోయినాక వెళ్తామేమో, అంత లాగ్ చేస్తున్నాము. మా అమ్మ అయితే ముందే వెళ్ళిపోయింది. మా బిందు కోసం ఒక లైక్ వేసుకోండి. చూడండి మా బిందు ఎంత కష్టపడి రెడీ అయింది. ఈ మెహందీ చూడు ఎంత బాగా వేస్తుంది ఈ బిందక్క. మీకు ఏమైనా ఉంటే చెప్పండి, బర్త్డేస్ అవన్నీ ఉంటే ఫ్రీ. ఈమె బ్యూటీషియన్ అనమాట. చూడండి గాయస్ ఎంత మంచిగా చేస్తుంది అర్చన. అస్సలు తీసుకోవాలి నా మెహందీ గర్ల్ ఈమెనే. మా పాప 21 days ఫంక్షన్ కి ప్రతి ఒక్క దానికి మా ఇంట్లో ప్రతిని ఈమెనే కవర్ చేస్తుంది మాకు మెహందీ వేసి. సో ఇక మండపం దగ్గరికి వెళ్దామా, ఇవే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుందామా? వెళ్దాం. రండి వెళ్ళిపోదాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళాక వీడియో రికార్డ్ చేస్తాం. ఇంకా మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పూజ స్టార్ట్ అయిపోయింది. కుంకుమ అర్చన ఈ ఫ్రైడే రోజు అయితే ఇక్కడ చేశారు. చేసిన వీడియో కుంకుమార్చన ప్రతి కాలనీలో చేస్తున్నారు ఇప్పుడు. మా కాలనీలో అయితే ఎవ్రీ ఇయర్ చేస్తారు. అలా ఇంకా పెద్దమ్మ మమ్మీ అయితే మంచిగా పూజని నిష్టగా కంప్లీట్ చేస్తారు. కలశము ఇంకా మనకి ఏమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకుపోతామో నివాళీలు, కలశము, ఒక హారతి ఇచ్చేది, ఇంకా గంటె మాత్రమే మనం తీసుకెళ్ళాము. మిగతా మొత్తం వాళ్ళే ఇచ్చారు. ఇలా మంచిగా సింపుల్గా క్యూట్గా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గౌరమ్మలను చూడండి పూలేసి ఎంత మంచిగా నిండుగా అనిపిస్తాయో. నాకైతే చాలా ఇష్టం ఇలా అన్నీ చేయాలంటే. ఇంకా మమ్మీతో పాటు ఉండేసి అంతా అయిపోయిన తర్వాత మన నివాళీలు మనం ఏదైతే పూజ చేస్తామో అవన్నీ మనం తీసుకెళ్ళిపోవాలి. అలా అని ఇంకా తీసుకెళ్ళిపోదామని అవన్నీ పక్కన తీసుకొని పెట్టేసుకున్నాము. మొత్తం హంగామా ఉంది. అందరూ లేసి అక్కడ దేవుడి దగ్గర బనానా, తమలపాకు అని అట్లా పసుపు పొట్టియడానికి అక్కడ పెడుతున్నారు. అలా ఇంకా అందరు ఆంటీ వాళ్ళైతే ఎళ్లి మొత్తం కాలనీలో ఉన్న ఆడపడుచులు అందరూ ఎళ్లి మంచిగా అక్కడ పెడుతున్నారు. అండ్ అక్కడ ఇంకా కొబ్బరికాయ కూడా అక్కడ పెట్టి పెడుతున్నాము. పూజ అయిన తర్వాత ఒక్కొక్కరం వచ్చి మెల్లిగా కొట్టుకోవచ్చు కదా అని పూజకి లేట్ అయిపోతుందని ఇన్ టైమ్‌లోనే చేశారు మంచిగా. పూజ మొత్తం మంచిగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత ఒక టెంకాయ కొట్టేసి అక్కడ మంచిగా దేవుడికి మొక్కుకొని మనము మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా, హెల్త్ అండ్ వెల్త్ ఉండాలని మంచిగా మొక్కుకున్న తర్వాత కిందికైతే వచ్చేసాము. ఇక్కడ ఎవరైతే పూజలు చేశారో వాళ్ళ కాలనీ వాళ్ళు మొత్తం అక్కడ కుంకుమ పెట్టుకుంటున్నారు. మంచిగా ఆంటీ వాళ్ళందరూ అలా కాలనీ మొత్తం మంచిగా హ్యాపీగా హెల్తీ రిలేషన్‌తోని మంచిగా కంప్లీట్ చేసుకున్నాము కుంకుమ అర్చన అయితే. ఇంకా మంచిగా అక్కడెక్కడో ఆంటీ వాళ్ళందరూ వచ్చి ఇంకా వినాయకుని మండపం దగ్గరనే కదా మనం కలిసేది. ఇంకెక్కడ కలుస్తాము, ఇయర్‌కి ఒకసారి కలుస్తాము అలా వినాయకుని మండపం దగ్గర. ఏమైనా ఈవెంట్స్ అయితే తప్ప నార్మల్‌గా ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరి లైఫ్‌లో వాళ్ళే ఉంటాము. ఈ జనరేషన్‌లో ఇలా ఈవెంట్ జరుగుతూనే చాలా హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా అనిపించింది. ఇంకా అట్లనే లేట్ అయిపోతుందని ఇంటికెళ్ళిపోయి అవన్నీ పెట్టేసి మళ్ళా దాండియా కోసం వద్దామని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి ఎంత చీకటి అయిపోయిందో. అక్కడ కాలనీ ఆంటీ వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఉంటారు కదా! అక్కడ ఇంకా రాని ఆంటీ వాళ్ళకి గూడా అక్కడ మధ్యలో కలిస్తే అట్లనే బొట్టు పెట్టి మంచిగా వచ్చేసినాము. పాప ఏడుస్తుందని అక్క కొంచెం మళ్ళీ ఆగి ఇంటికెళ్ళి మళ్ళీ వస్తుంది. అక్కకు కూడా అలాగే ఇంకా బొట్టు పెడదామని అక్కకి, ఇంకా బిందక్కకి గూడా మంచిగా బొట్టు పెడుతున్నారు. అక్క చాలా రోజుల తర్వాత వచ్చిందని పాపని అందరూ చూస్తున్నారు. చూడలే అని మంచిగా అనిపించింది. నవ్వొచ్చింది. ఇంకా పాపతో మంచిగా అందరూ మంచిగా టైమ్ స్పెండ్ చేసి అలా మాట్లాడుకుంటా ఇంటి వరకు మేమొచ్చేసాము. అక్కనేమో అక్కడే ఉంది మండపం దగ్గర. ఇంకా అలా మెల్లగా ఒక్కొక్కరం మాట్లాడుకుంటా వచ్చేసాము. నేనైతే వినాయకుడిని చూడలేదు. సో, వినాయకుడిని చూద్దామా అని జెప్పేసయితే ఇంకా పక్కన కాలనీలో వినాయకుడిని చూడ్డానికెళ్ళాము. అక్కడ కూడా సేమ్ పూజ జరిపించారు. కాకపోతే పూజ ఫస్ట్ జరిపించారు.
ఇంకా కుంకుమార్చన అయితే ఇక్కడ మంచిగా చేస్తున్నారు. అరే! ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాలనీ వాళ్ళం ఎంత మంచిగా హ్యాపీగా చేసుకుంటే మస్తు అనిపిస్తది. నవరాత్రులైనా సరే, ఇప్పుడు వినాయక చవితి డేస్ అయినా సరే మంచిగా చేసుకుంటారు. అలాగే మా కాలనీలో ఇంకొక వినాయకుడిని కూడా పెట్టారు. అక్కడ కూడా ఎళ్ళిన తర్వాత లాస్ట్‌కి మళ్ళీ మా మండపం దగ్గరకొచ్చాము. అక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ చిన్న పిల్లలు అందరూ ఆడుతున్నారు. మంచిగా అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిచ్చింది. చిన్నప్పుడు మనం గూడా అట్లనే చేస్తుండే గదా! ఇప్పుడు చేయాలంటే ఏదో భయం భయంగా ఉంటది. ఇక్కడ చిన్న పిల్లగాడు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో. అలాగే ఇంకా చాలా మందితో గేమ్ ఆడిపించారు గదా! ఇంకా ఫైనల్ రావడానికి ఇంక చాలా టైం పట్టింది. కాకపోతే మంచిగా ట్రిక్కీగా 3 మెంబర్స్‌ని తీసేశారు. అలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా జెల్ అవ్వడానికి. ఎందుకంటే పెద్దవాళ్ళతో కూడా ఆడిపిద్దాం అన్నట్టు జేశారు. సడెన్‌గా పెట్టినారు గేమ్స్ అయితే. చాలా మంది జనాలొచ్చినారు. మంచిగా అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. ఎవ్రీ ఇయర్ మండపం దగ్గర అయితే మస్తు యాక్టివ్‌గా పార్టిసిపేషన్ జేస్తారు. చాలా మంచిగా ఘనంగా మంచిగా ఎంజాయ్ జేయొచ్చు ఫుల్లుగానమైతే. మా మండపం దగ్గరైతే మంచిగా చాలా మంచిగా అనిపిస్తది మాకైతే. మీరు గూడా మీ మండపం దగ్గర ఎంజాయ్ జేస్తున్నారా? మీ వినాయకుడి దగ్గర? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్‌కి ఆంటీ వాళ్ళు గూడా ఆడుతున్నారు. మంచి ఆంటీ వాళ్ళ, అక్క వాళ్ళందరూ కలిసి ఆడి మంచిగా సెలబ్రేట్ జేసుకుంటున్నారు. ఇంకా గేమ్స్ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదాల కోసం ఇక్కడ లైన్ అయితే నిల్చొని మెల్లిగా ప్రసాదాలు తీసుకొని రావడానికి ఒక పెద్ద యుద్ధం లాగానే ఉన్నారు. అంతున్నారు జనాలక్కడ. మెల్లిగా ఇంగ ప్రసాదం తీసుకొని ఇంక డాన్స్ సెక్షన్. మన ఫేవరెట్ సెక్షన్ డాన్స్ సెక్షన్. ఇంకా మనము ఇయర్‌లో చేసేది ఏవో కొన్ని స్పెషల్ డేస్‌కి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాము. బాగా డాన్స్ చేసేసి అలసిపోయేసి ఇంక ఏం చేద్దాము అని అక్కడే చాలా సేపున్నాము. 9:30 నుంచి 11 వరకు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. ఎందుకంటే ఇంకా 1 డే, 2 డేస్ అయితే ఇంకా వినాయక చవితి అయిపోతది కదా! ఇంకా ఏం చేస్తాము అని. ఇంతేనండి వీడియో. Please do like, share and subscribe to Akstar 05. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye అంటిల్ దెన్ friends.